హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే నెల రేషన్ పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఈసారి మే నెల రేషన్ పంపిణీలో ఏ సరుకులు ఇస్తారనేది అయితే తెలుసుకుందాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే నెల రేషన్ పంపిణీకి సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్ అనేది 3 నెలల రేషన్ అనేది ఒకేసారి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అంటే ఏప్రిల్ నెలలోనే 3 నెలల రేషన్, ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. కానీ కొన్ని కారణాల వల్ల అయితే కనుక అది పోస్ట్పోన్ అయితే అయ్యిందనమాట. ఇప్పుడు ఈ మే నెల నుంచి అయితే కనుక మనకు 2 నెలల రేషన్ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే కనుక మనకు ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకునిందనమాట. దీంతో ఒక్కొక్క లబ్ధిదారుడికి దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక 18 కేజీల బియ్యం అయితే కనుక లభించడం అయితే జరుగుతుంది. అంత్యోదయ కార్డులో ఉన్నవారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అయితే అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి 3 నెలలకు సరిపడ రేషన్ అయితే పంపిణీ చేశారనమాట. సో ఇప్పుడు కూడా అయితే కనుక మళ్ళీ మనకు ఈ మే నెల నుంచి అయితే కనుక 3 నెలలకు సంబంధించిన రేషన్ అనేది అయితే కనుక ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందులోనూ చూసుకున్నట్లయితే కనుక మనకు బియ్యం కానివ్వండి, ఇతరత్ర వస్తువులు కానీ ఏవైనా కానీ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక రేషన్ చూసుకుంటే యథావిధిగా మనకేంటంటే కనుక ఈ యొక్క వృద్ధులకు, దివ్యాంగులకు అయితే కనుక 5 రోజుల ముందుగానే మనకు రేషన్ అనేది అయితే కనుక ఇంటి వద్దకే వెళ్ళి డోర్ డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత చూసుకుంటే రేషన్లో సంబంధించి మనకు విద్యార్థులకు డ్రై రేషన్ అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. అంటే మనకు ఈ వేసవి సెలవుల్లో కరువు మండలాల విద్యార్థులకు ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించినటువంటి 51 మండలాల్లో డ్రై రేషన్ స్కీములు అమలైతే చేయనుంది. ప్రాథమిక పాఠశాలలో చదివే ఒక్కో విద్యార్థికి నెలకు 4 కిలోలు, ఉన్నత పాఠశాలలో చదివే స్టూడెంట్స్కి అయితే కనుక 6 కిలోల చొప్పున బియ్యం అయితే అందిస్తారు. 35 గుడ్లు, 21 చిక్కీలు అందజేయడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా 2 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు, అంటే 2వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య చదివే విద్యార్థులకు ఇదైతే కనుక వర్తించడం అయితే జరుగుతుందన్నమాట. అది కూడా మనకు ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. మరి మనకు ఏ జిల్లాల్లో ఇది పంపిణీ చేస్తారంటే మనకు ఈ కరువు మండలాలుగా గుర్తించినటువంటి జిల్లాల్లో, అంటే మనకు ప్రకాశం జిల్లా, అనంతపురము, అలాగే శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో కొన్ని మండలాల్లోనే అనమాట. అంటే మొత్తం ఈ జిల్లాలన్నీ కలుపుకొని ఒక 51 మండలాల్లో అయితే పంపిణీ చేస్తారనమాట. సో ఈ రకంగా అయితే కనుక రేషన్ అయితే ఇస్తారు వీళ్ళకు. అది కూడా మనకు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి అయితే ఉండాల్సి ఉంటుంది. విద్యార్థి తల్లిదండ్రుల సమక్షంలో అయితే కనుక రేషన్ అయితే కనుక అందజేయడం అయితే జరుగుతుంది. ఇక మే నెల రేషన్ కూడా చూసుకున్నట్లయితే కనుక మనకు యథావిధిగానే అయితే కనుక అందించడం జరుగుతుంది. సో మనకు వీటితో పాటు ఏంటంటే కనుక చక్కెర అనేది అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో రాగులు, జొన్నలు అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక కేజీ 20 రూపాయల చొప్పున గోధుమ పిండిని అయితే అందిస్తున్నారు. ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మే నెలలో అయితే కనుక ఈ రేషన్ అయితే అందజేయడం అయితే జరుగుతుంది. సో ఈసారి మనకు 3 నెలల రేషన్ అయితే కనుక ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో లాస్ట్ మంత్ అయితే కనుక మిస్ అయింది. సో ఈ మంత్ అయితే కనుక మళ్ళీ మనకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.